లైఫ్ అంటే జాకెట్. దగ్గరుండి పర్యవేక్షించటము రాష్ట్ర ముఖ్యమంత్రిగా అది తన కర్తవ్యం, బాధ్యత కదా! అలాంటి పర్యవేక్షించడం అయితే కరెక్ట్. అసలే మీ ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని రావటము, రావాల్సిన చోటికి అసలు రాకుండా ఉండడం 5 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు కూడా సమర్థిస్తారా దాన్ని? పర్యవేక్షించడం అయితే కరెక్టే. హ్మ్. కానీ పర్యవేక్షించడం అంటే ఫోటోలకు ఫోజులు నేను అడుగుతున్నాను, వీడియో కెమెరాలతో, మీడియా కెమెరాలతో మీకేంటి పని? హ్మ్. మీరు పర్యవేక్షిస్తున్నారు. మీకు ఎంతసేపు ప్రచారం కావాలి. ప్రతి క్రైసిస్ ని మీరు ఆపర్చునిటీగా మార్చుకుంటారని మీ డిక్షనరీలో రాసుకున్న గొప్ప పదం అది. చంద్రబాబు నాయుడు గారు యథేచ్ఛగా చెప్తారు, ప్రతి క్రైసిస్ ని నేను ఆపర్చునిటీగా మార్చుకుంటాను. ఎటు అక్కడ ఇల్లు వరదకు గురవుతుంది కాబట్టి రాత్రి 1:30కి నేను మేల్కొనే ఉన్నా, జనంలో తిరుగుతున్నా, ఉదయం 4:30 అయింది నేను జనంలోనే ఉన్నా. అంటే మీరు తిరగాల్సిన బోటు మీ చుట్టూ ఉన్న ఏదైతే భద్రత కోసం కేటాయించిన బోట్లు సామాన్య జనానికి ఉపయోగించి తరలించే పని చేయకుండా కలెక్టర్ గారిని, రెవెన్యూ సిబ్బందిని మీతో పెట్టుకోవడంతో పాటు హోమ్ మినిస్టర్ గానీ, లేకపోతే బోండా గారు, ఉమా గారు కానీ, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా మీ యంత్రాంగము, మీ మంత్రులు అందరూ కూడా మీరు బోటు షికార్ని ఎంజాయ్ చేస్తున్నట్టు కనపడింది. కానీ బాధ్యత ఎక్కడుంది అంటున్నాం. ఒక్కొక్కరు చిన్నపిల్లల్ని చూపిస్తూ ఎత్తుకుని ఆకలితో ఉన్నామని కడుపు చూపిస్తుంటే హాయ్ హాయ్ అని చెప్పి చేతులు ఊపడం అనేది నేను ఉన్నానని ధైర్యం ఇచ్చే సాహసం చేయలేనప్పుడు మీకు అర్జెంటుగా చేయాల్సిన వాళ్ళు చేయనీయకుండా మీరు పోయి ఫోటోలు ప్రదర్శన ఏంటి? అంటే నేను ఇక్కడే ఉన్నా, ఇక్కడే ఉంటాను. ఖచ్చితంగా తప్పు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన పెద్ద పొరపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, లో లెవెల్ వారిని తరలించి వాళ్ళకి పునరావాసం కల్పించకపోవడం, కరెంటు లేక, మంచినీళ్లు లేక ఆకలితో అలమటించే వాళ్ళకి ముందు ఆ సహాయ కార్యక్రమాలన్నీ ఆచరణలో పెట్టాక తాను పరామర్శకు పోకుండా ఏదైతే చేశాడో, ఆయన వయసుకు మించి ఎప్పుడు మీడియాను నమ్ముకొని ఏదైతే ఫోకస్డ్ గా ఆయన ఉంటే చాలు, ప్రజలు ఏమైనా ఇబ్బంది లేదు. వయస్సుకు మించి సాహసోపేతంగా అలాంటి వరద నీటిలో ఆయన చేస్తున్న కృషి కావచ్చు, ఆయన పడుతున్న తపన మీకు కనిపించట్లేదా? వద్దని అంటున్నామండి. ఆ మీరు ఏజ్ లో ఎంతసేపు మీరు ఆ పడ్డ తపనంతా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాదండి, మీరు పడ్డ తపనంతా కూడా విజిబుల్ గా ప్రూఫ్ ఉంటే గానీ అది ప్రజల్లోకి పోదని మీకు తెలుసు. అంటే మీరు ఏదో చేస్తున్నట్టు ప్రొజెక్ట్ అవ్వాలనుకున్నారు కానీ మీలో చిత్తశుద్ధి ఉంటే కెమెరాలన్నీ పక్కన పెట్టి వెళ్ళి పరామర్శించే వాళ్ళకి కావాల్సిన అరేంజ్ చేయండి. అంటే మీరు నేను పొయ్యానని చూపించుకోవడానికి ఆ విజువల్స్ కోసం తాపత్రయపడ్డారే కానీ కెమెరాలు లేకుండా పోయి ఏమన్నా సహాయం చేశారా? ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఎక్కడికక్కడ కార్యకర్తలు గాని, నాయకులు గాని, మా ఇంతకు ముందు పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే దేవినేని అవినాష్ గారు కానీ, సామినేని ఉదయభాన్ గారు కానీ, మల్లాది విష్ణు గారు కానీ, చుట్టుపక్కల నాయకులు, కార్యకర్తలు మమేకమైపోయి ఎక్కడికక్కడ ఆహార పొట్లాలు అందిస్తూ, ఎక్కడికక్కడ స్థానికంగా సమస్యలను పరిష్కరిస్తూ, ఇల్లు కూలిపోయి చనిపోతే వాళ్ళ గురించి సమాచారం ఉండదు, ఆ బాడీలు ఏమో ఎవరికి తెలియదు, బుడమేరు దగ్గర నుంచి ఏదైతే కొన్ని ప్రాణాలు గల్లంతే వాగులో కొట్టుకుపోయారో వాళ్ళ గురించి డీటెయిల్స్ ఉండదు, ఎక్కడ ఏ డీటెయిల్స్ టెలికాస్ట్ కాకుండా ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్న సమాచారం ప్రభుత్వం సమగ్రంగా ఇవ్వాలి. మీడియాని ఎందుకు అదుపు చేస్తుంది? అంతేకాదు విజయవాడ మునిగిపోయింది చూపిస్తున్నారు. ఈయన ఏర్పరిచిన మహానగరం అమరావతి ఏమైందో ఎవరికి తెలియదు. అమరావతి విజువల్స్ రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే దాదాపు పోలీస్ యంత్రాంగాన్ని అంతటినీ అక్కడే మోహరించారు. ఎందుకంటే అమరావతి వాటర్ సిటీ అయిపోయిందని, అమరావతి నీళ్లలో మునిగిపోయిందని కానీ తెలిస్తే అక్కడ రియల్ ఎస్టేట్ మళ్ళీ జీవితంలో లేదు, ఇక్కడ ఇది నివాసయోగ్యం కాదని తెలిసిపోతుందన్న భయం. స్వయంగా ఆక్రమణదారుడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ హైదరాబాద్ లో హైడ్రా గురించి మనం వింటున్నాం. ఆంధ్రాలో కానీ హైడ్రా మొదలు పెడితే మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లుతోనే మొదలు పెట్టాల్సి వస్తుంది. అది ఆయన ఇల్లా, లింగంనేని గారి ఇల్లా, గిఫ్టెడా, లేకపోతే క్విడ్ ప్రోకనా, ఈ రోజుకి స్పష్టత రాదు. తండ్రి కొడుకులు, ఒక మినిస్టర్, ఒక ముఖ్యమంత్రి దాంట్లో నివాసం ఉంటున్నారు. మీకు తెలుసు ఎన్జిటి నామ్స్ ప్రకారం నదీ పరివాహక ప్రాంతంలో 500 మీటర్ల వరకు నివాసాలే ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేస్తే కోర్టుకు వెళ్లి అద్దుద్రాన్ని స్టేలు తెచ్చుకుని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఉన్నది ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే. ఇక్కడ మనం చూస్తున్నాం కాలేజీల చెరువుల దగ్గర, చెరువులు కాదండి, కృష్ణమ్మ ఒడిలో ఉంటున్నాడు ఆయన. నిద్ర లేచి ఆయన కృష్ణమ్మ ఒడిలో ఉంటూ ఏదైతే అన్యాయానికి పాల్పడుతున్నాడో అక్కడి నుంచే ఈ దుర్మార్గం స్టార్ట్ అయింది. హెలిప్యాడ్ కూడా నది గర్భంలో వేసుకున్న గొప్ప గనుడండి. హైడ్రా పంతి చాలా బాగుంది అని చెప్పి జనసేన పార్టీ నుంచి నాగబాబు గారు కూడా ట్విట్టర్ లో రేవంత్ రెడ్డి గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. అద్భుతంగా పనితీరు ఉంది అని చెప్పి కొనియాడారు. అది ఏపీలో రావాలంటారా అలాంటిది? ఏపీలో ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ఇప్పుడు కోర్టుకు పోయినా మేము ఖచ్చితంగా పోరాడుతాం దీని మీద. ఎందుకంటే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో నదీ గర్భంలో ఉన్నాయి, ముఖ్యంగా కృష్ణా నదీ గర్భంలో. కరకట్ట అంటే ఏంటంటే హద్దు అండి. ఆ హద్దు లోపల నదిని ఆనుకొని నిర్మాణాలు ఉంటే కొట్టేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాన్ని సఫలీకృతం కాకుండా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఏ విధంగా అయితే వీళ్ళు కోర్టులకు పోయి స్టేలు తీసుకొచ్చారో,
వాటిలో నివాసం ఉండడానికి ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కూడా ఆయనకి బాధ అనిపించట్లేదు. మరి దాంట్లో నిధి నిక్షేపాలు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయో తెలియదు. కానీ ఈ రోజు ఒక ముఖ్యమంత్రిగా ఆయన కోరుకుంటే ఒక 100 కోట్లతో ఎవరో ఒకరు నిర్మించిస్తారో, ఆయన కావాలంటే అత్యుత్తమమైన బంగ్లాను లీజుకు తీసుకుని ఆయన విజయవాడ నగరంలోకి వచ్చి ఉండొచ్చు. కానీ ఎందుకు అంత మొండి పట్టు నాకైతే అర్థం కాదు. ఆ నది గర్భంలోనే ఆయన నేను నివాసం ఉంటా, అడ్డంగా దబాయిస్తా. నిన్న సగం యంత్రాంగం ఆ ఇంటిని మునిగిపోకుండా కాపాడడానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తాపత్రయపడ్డారో దాని అదే చుట్టూ ఇంకో ఆయన- కట్ట పోయటం, దాని చుట్టూ కంకర పోయటం, ఇసుక పోయటం. అవన్నీ వైసీపీ చేస్తూ ఉన్న చిల్లర రాజకీయాలు అని చెప్పి చిల్లర రాజకీయాలు కాదండి. చంద్రబాబు నాయుడు గారు నా చంద్రబాబు- ఇల్లు కూడా అందరి ఇళ్ళలాగే కొట్టుకొని పోతూ ఉన్న పరిస్థితి అని చెప్పి ఆయన నా ఇల్లు అని క్లెయిమ్ చేసినందుకు కేవలం జగన్ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇలాంటి కమెంట్స్ చేస్తూ ఉంటారా రవిచంద్ర గారు? వైసీపీ అధికార ప్రతినిధులు అవ్వచ్చు, ఆ పార్టీ నాయకులు అవ్వచ్చు. నేను జగన్ కళ్ళల్లో ఆనందం చూసేది ఎప్పుడంటే జనం కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జనం కళ్ళల్లో ఆనందాన్ని తన ఆనందంగా భావిస్తారు కాబట్టి. ఈ ఆరోపణలో నిజం లేకపోతే మీరు ఎన్నైనా అనొచ్చు మమ్మల్ని, కానీ ఈ ఆరోపణలు అక్షర సత్యం కదా, విజువల్ ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ఒక్క డ్రోన్ అలౌ చేయట్లే, ఒక్క మీడియాను అలౌ చేయట్లే. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఏమన్నా నిషేధిత ప్రాంతమా? కాదు కదా. మరి అమరావతి విజువల్స్ తీసుకోవడానికి జర్నలిస్టులు ఎందుకు పంపట్లా? కోర్టులకు బోట్లలో పోవాలనా? హైకోర్టుకు బోట్లలో పోతున్నారు జడ్జీలు. మరి ఇది ఎక్కడ విచిత్ర పరిణామం అంటే, ఇంకా ఏమీ జరగకముందే అమరావతికి ఉన్న ముప్పు ఏందో చూసాం మనం. అది వరల్డ్ క్లాస్ సిటీ అట. మరి అమరావతి అనే రియల్ ఎస్టేట్ ఏదైతే గేటెడ్ కమ్యూనిటీగా ఆయన కోసం నిర్మించాలి, ఆయన సామాజిక వర్గం కోసం నిర్మించాలని కళ్ళగన్న చంద్రబాబు నాయుడు గారు దాని వాల్యూ పడిపోకుండా ఉండడం కోసం ఆ నీళ్లు తగ్గే వరకు బహుశా మీడియా ఆ ఏరియాకి అలౌ చేయడు. అందరూ విజయవాడ మునిగిపోయింది అంటున్నారు. దానికన్నా అనేక గంటల ముందు అమరావతి మునిగిపోయిందనే వార్త రాకుండా కాపాడుతున్నారు. ఎందుకంటే ఎంటైర్ మీడియా వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి. అమరావతి మునిగిపోయింది. సార్, మీడియా కంట్రోల్ టీడీపీ చేతిలో ఉంది, మీడియాని కంట్రోల్ చేస్తున్నారు అద్భుతంగా అని మీరు విమర్శిస్తున్నారు. కానీ విజయవాడ కార్పొరేటర్ మీ పార్టీకి సంబంధించి, లోకల్ బాడీ లీడర్స్ అంతా కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే, ఎక్స్ ఎమ్మెల్యేస్ అంతా కూడా మీ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అక్కడ ఉన్నారు. మీరు దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్న వాతావరణాన్ని క్యాప్చర్ చేసి ఎందుకు ఫోకస్ చేయట్లేదు? మీరు ఎందుకు బయట 100% పెట్టట్లేదు? మేము ప్రభుత్వంలో లేకపోయినా మాకు సొంత నిధులతో, పార్టీ నిధులతో వీళ్ళందరూ కూడా ఏదైతే లోకల్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో శక్తి వంచన లేకుండా భోజనం ప్యాకెట్లు కానీ మంచినీళ్లు కానీ ఇవ్వడం, ప్రాథమిక అవసరాలు తీర్చడం, కుదిరితే మెడిసిన్స్ ఇవ్వడం కూడా చేస్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ ఇది. అందుకే ముఖ్యంగా ఈ రోజు మనం చెప్పాలంటే, తాను చాలా పెద్ద విజనరీ అని, అమరావతిలో ఒలింపిక్స్ పెడతాన్న మహానుభావుడు, సునామీని సింగిల్ హ్యాండ్ తో కంట్రోల్ చేస్తాన్న చంద్రబాబు నాయుడు గారు అలాంటి మాటలకు పరిమితంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో పెండింగ్ లో పెట్టింది తన ఆచరణ సాధ్యంగా చేసి చూపించింది. ఈ రోజు కృష్ణలంక వాసులను కాపాడింది. ఇంత వరద 11 లక్షల క్యూసెక్కులు వచ్చిన వరదని తట్టుకొని నిలబడడానికి కొనసాగించిన ఆ రీటైనింగ్ వాళ్ళు కాదా? మరి ఎప్పుడు కృష్ణలంక ప్రజలందరూ కూడా ఏ చిన్నపాటి వరద వచ్చినా అక్కడి నుంచి పొలోమని సామాన్లు తీసుకొని పునరావాస కేంద్రానికి వెళ్ళేవాళ్ళు. ఈసారి సురక్షితంగా వాళ్ళ ఇళ్లలో ఉన్నారే. దానిపైన కూడా రాజకీయం కొనసాగుతుంది రవిచంద్రారెడ్డి గారు. అసలు అది మొదలు పెట్టింది టీడీపీ. అది ఫస్ట్ ఫేజ్ అంతా కూడా వాళ్ళ హయాంలోనే జరిగింది. తూతూ మంత్రంగా ఏదో వచ్చి ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి అది వైసీపీ తమ ఖాతాలో వేసుకొని అక్కడ ఒక వైపు వరద కొనసాగుతూ ఉంటే జగన్ వచ్చి షేక్ హ్యాండ్లు ఇవ్వడం అవసరమా, తన క్రెడిట్ ఇప్పుడు ఫోకస్ చేసుకోవటం అవసరమా అనే ఒక విమర్శ కూడా వస్తూ ఉంది. విమర్శ ఎవరు చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీని తట్టుకోలేకున్నారు. ఎందుకంటే జనం అంతా జగన్మోహన్ రెడ్డి గారితో వరదల్లో సైతం నీళ్లలో నడుస్తున్నారు ఆయనతో పాటు. ఎందుకు అంత సంఘీభావం? ఎందుకు ఆయన అంటే అంత ప్రేమ? నిజంగా మేలు చేసిన నాయకుడినేమో ఆ విధంగా భుజాలకు ఎత్తుకుంటారండి. నిజంగా మేలు చేయని నాయకుడేమో గెలిచానని ఆర్భాటంగా ఏదైతే బోట్ షికార్ లాహిర్ లాహిర్ అని చెప్పి పాటలు పాడుకుంటూ చందంగా తిరుగుతున్నారో ఈ ప్రదర్శన నడవదండి. ఎందుకంటే అయితే అయ్యుండొచ్చు, మొన్న వాళ్ళకి 124 ఎలా వచ్చాయో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఒక పార్టీ గాని, ఒక విద్యార్థి గాని, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కెపాసిటీ ఉన్న విద్యార్థి, ఒక జనంలో అభిమానం ఉన్న పార్టీ ఏ విధంగా ఎదగాలంటే, అసైన్మెంట్ లో ఫెయిల్ అయ్యి, క్వార్టర్లీ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యి, మళ్ళీ యూనిట్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యి, హాఫ్ ఇయర్లీ బాయ్కాట్ చేసి నేను రాయనని కారణాలు చెప్పి, మరి యాన్యువల్ కి వచ్చేసరికి స్టేట్ ర్యాంక్ వచ్చేస్తే ఆ విద్యార్థిని ఎవరైనా నమ్ముతారా? అదే విధమైన పరిస్థితి తెలుగుదేశం పార్టీ పరిస్థితి. మొన్న యూనిట్ టెస్ట్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఇవన్నీ కూడా సర్పంచ్లు గాని, స్థానిక సంస్థల ప్రతినిధులు, కౌన్సిలర్లు గాని, కార్పొరేటర్లు గాని, లేకపోతే ఎంపీటీసీలు గాని, జెడ్పీటీసీలు గాని ఎక్కడైనా ఎప్పుడైనా వాళ్ళు గెలిచారా? ఇవన్నీ ఎలక్షన్స్ లో ఓడగొట్టారు కదండి. మేము 18లో మేము 14 గెలిచాం. అంటే ఎవరు గెలిచారండి?
18లో 14 తక్కువనా 4 తక్కువనా కనీసం లెక్కలు రావాలి కదండి. అది కూడా లేకుండా ఓడగొట్టారు. ఇప్పుడు 18లో 14 ఉమ్. ఎవరు ఎక్కువ బట్ గెలిచినట్టు? అది ఫెయిల్యూర్ కాదంటారు అధికార పార్టీ అంటే కోల్పోయిన. ఒక్కటి కూడా గెలవనీయకుండా చేయడానికి మేమేమన్నా ఎలక్షన్ కమిషన్ అండి? ఉమ్, మేము ప్రజల్ని నమ్ముకున్నాం. ఎలక్షన్ కమిషన్ చేసిన దురాగతం ఈ రోజున మొత్తం ఈవీఎంలు కానీ, ఏదైతే మెమరీ కార్డులు కానీ, కంట్రోల్ యూనిట్ కానీ, బ్యాలెట్ యూనిట్ కానీ, వీవీప్యాట్లు కానీ, వీవీప్యాట్ స్లిప్పులు కానీ తగలబెట్టమని చెప్పి మెమో ఇచ్చిన ఘనత స్టేట్ ఎలక్షన్ కమిషన్ది, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఉమ్, నా దగ్గర ఆ జీవో ఉంది. ఏదైతే 26వ తేదీన రిమైండర్ జీవో ఇచ్చారో ఆ కాపీ నా దగ్గర ఉంది. యాక్చువల్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1వ తేదీ జూన్ ఇచ్చిన మెమో ఏదైతే ఉందో 4వ తేదీన రిజల్ట్స్ అనౌన్స్ కాగానే 14వ తేదీ అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 days కంప్లీషన్ ఎంటైర్ దీస్ బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్, మెమరీ కార్డు, వీవీప్యాట్ స్లిప్పులు తగలబెట్టమని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిందంటే, ఉమ్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీంట్లో ఈ దేశంలో ఎలక్షన్ ప్రాసెస్ అనేది పారదర్శకంగా ఉందా, మిగిలిందా? My love for nutritious food choices, healthy lifestyles, and helping people cultivate these changes in their daily lives motivates me. I've explored a few options, but Sun Institute is the obvious choice for my journey. Sun International, Hyderabad, Visakhapatnam.